హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులనేవి రైతుల ఖాతాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి రైతు భరోసా పథకంతో 6,000 రూపాయల నిధులను జమ చేస్తుంది. అయితే రైతులకు ఒక గుడ్ న్యూస్. చాలా రోజుల నుండి జమ కాకపోవడంతో ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నట్లుగా గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ చేస్తున్నారు, అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, జమ కాని వారికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి, మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి, మేము 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్వాదాలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ రైతు భరోసా పథకంపై సబ్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదన మేరకు మొదటిసారిగా 6,000 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించి జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించి ఫిబ్రవరి 12వ తారీఖుకి మొత్తం 4 విడతలలో 3,487 కోట్ల రూపాయల నిధులను దాదాపుగా 40 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం బదిలీ చేసి వాళ్ళకి సంబంధించి మెసేజ్లు కూడా పంపించినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,52,00,000 ఎకరాలు ఉంటే ప్రభుత్వం ఈ 1,52,00,000 ఎకరాలకు 8,400 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ఎందుకంటే మొదట 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అలా కాకుండా సాగు చేసే ప్రతి పంటకి కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో ఈ బడ్జెట్ 8,400 కోట్ల రూపాయల వరకు చేరినట్లుగా తెలుస్తుంది. ఈ 8,400 కోట్ల రూపాయలలో ఇప్పటివరకు 3,487 కోట్ల మాత్రమే ప్రభుత్వం నిధులు జమ చేసింది. అయితే ఇంకా 5,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఈ మార్చి నెలలో రైతుల ఖాతాలలోకి మళ్లించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన. మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తానికి మార్చి మొదటి వారంలో 1వ తారీఖు నుండి 7వ తారీఖు మధ్యలో 4, 5, 6 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 7వ తారీఖు నుండి 12వ తారీఖు మధ్యలో 6, 7కి సంబంధించి లోపు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి నిధులను జమ చేశాం, ఇకపై మిగిలిన వారందరికీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి వారు వెల్లడించినట్లుగా అప్డేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి చాలామంది ఎకరాకి 4,000 రూపాయలు మాత్రమే జమ అయ్యాయని, కొంతమంది మాకు అసలు జమ కాలేదని చెప్పేసి కూడా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా సహాయక కేంద్రాలను ఏర్పరిచింది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మీకు సంబంధించిన సర్వే నెంబర్లో భరోసా నిధులు జమ కాని వాళ్ళకి ఆ సమాచారాన్ని తెలియజేయడం అనేది ముఖ్య కర్తవ్యం అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మండల కేంద్రాలలో సమాచారాన్ని తెలియజేయండి. ఇక్కడ ఇంకొక అప్డేట్ చూడండి, చాలామందికి డౌట్ ఉండొచ్చు, మరి మార్చిలోనన్నా వేస్తారా అనేది. రైతులందరికీ భరోసా నిధులు 3 ఎకరాలు ఉన్న వారందరికీ వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో వ్యవసాయ యోగం భూములో ఉన్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా భరోసా సహాయాన్ని విడుదల చేయాలని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు అని చెప్పేసి ఈనాడు దినపత్రికలో ఒక స్టేట్మెంట్. అంటే వచ్చే నెలలో అంటే మార్చి నెలలో అనమాట, మార్చి మొదటి వారంలో మిగతా వారికి కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ చేసే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఈ స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఈ వీడియోల రూపంలో మీకు తెలియజేస్తున్నాను. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారాలు అందిస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ తోటి వాళ్ళకి షేర్ చేసి ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.